ఒక అన్యుడైన వాడు దేవుని ప్రజలు ఇంత ఇబ్బంది పెడుతుంటే మనకి పౌరుషం రావట్లేదంటే నేను అడుగుతున్నాను, మనం ఏమనుకోవాలన్న ప్రశ్న అక్కడ రాదు. ఆ రోజు గొలియాతు చాలా మంది పక్క సంఘాన్ని ఏమైనా చెప్తే నీకు పక్క, దేవుని పిల్లల్ని బెదిరించేస్తుంటే నీకు పట్టదు. మనకెందుకు మనం పట్టించుకోకపోతే ఎవడ పట్టించుకుంటాను అడుగుతున్నాను. రేపు కొత్త చట్టాలు చేస్తాను, ఇంకా పెట్టారు. గొలియాతు అంత ఎత్తు కనబడతారు. పాత గుడారంలోకి నిలబడి ఏం చేసిన నిలబడు, మాట్లాడు. ఈ ప్రభుత్వాలు ఇంకో ప్రభుత్వాలు, అవి కాదు ఇంకో టాపిక్ ప్రభుత్వం. ఇది కాకపోతే రష్యా ఇది ఒకటి అయిపోతాయి, ఇంకా అయిపోతాయి, కమ్యూనిస్టులు అయిపోతారు. నడుస్తాను నిలబడవా? మనకు కనబడుతూ ఇది చూడకండి, మతాన్ని చూడకండి, బలాన్ని చూడకండి, ఆయుధాలు చూడకండి, చట్టాలు చూడకండి, ఏమీ చూడకండి. ఒకటి మాత్రం చెప్పండి, సార్ మీరు మాకు రాయితీలు ఇచ్చిన ఇవ్వకపోయింది, మీరు మా మండలాలు ఎక్కించిపోయింది, మేము ఓటేసాం కనుక మాకు సరైన రుణమే మీరు తీరుస్తున్నారు కనుక సార్ మీకు విషయం చెప్తున్నా, ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏ మతానికైనా అన్యాయం జరుగుతుంది మాకు తెలియదు, కానీ మేము పుట్టిన దగ్గర నుంచి మాకు అన్యాయం జరుగుతుంది. మాకు కొత్త ఏం కాదు. మీరు ఎన్ని చేసినా మా ప్రభు ఎడవము ఎడబాయిస్తారు. మేము నిబంధన ప్రజలు చెప్తారా? ఎమ్మారావు గారు వచ్చారట, ఫోటో తీసి అన్నారు. ఈ ఫోటో ఎస్ ప్రభు, ఫోటో తీసి ఆ ఫోటో దేవత ఫోటో సిగ్గులేదు. నేను ఫోటో తీసి అది తీసి మార్చేయండి, మా కిడ్నీలు మార్చేయండి. ఏమది మార్చేయండి, ఏం చేద్దాం? మా లైఫ్ మార్చండి, లేదా పాకిస్తాన్లో మాకు కొత్త కంట్రీ ఇచ్చేయండి. అడుగుతాను ఏదో చేయండి, ఏం చేద్దాం? మాకు అక్కడ దేవాలయాల్లోకి రానివ్వు, ఇక్కడ నిలబడినవు, నచ్చిన మతంలో కొనసాగను. మరి ఏది ఇంకా మాకంటే మా నిర్ణయాలు కూడా మీరు తీసేసుకుంటాం. నేను మాట్లాడుతున్నాను చెప్పండి. ఇప్పుడు ఎవరైతే ఎగిరెగిరి మీద పడిపోతున్నారో అందరూ మీరు గుర్తుపెట్టుకోండి. అసలు ఏదైతే ఇందాక పోస్ట్ నుంచి చదివాను, ఏదైతే ధర్మం నిజమే, వాల్యూస్ ఉన్న ఏ ధర్మాన్ని అయినా ఎవరైనా గౌరవిస్తారు. కానీ నిజంగా ఆ ధర్మం ప్రకారం మాట్లాడుకుంటే నేను అడుగుతున్నాను, ఆ తప్ప ఇంకెవరైనా ఆ గ్రంథం ప్రకారం మనిషిగా చూస్తారా? చర్చలు పడగొట్టినా, ఆస్తులు తీసేసినా, ఆ పౌరసత్వం తీసినా, ఎన్ని తీసేసినా చరిత్రలో మేము నేర్చిన పాపం గొలియాతు గాడే దేవుని తరిమించలేకపోయాడు. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇలాంటి గొలియాతులు 100 మంది నిలబడినా మా దేవుడిని ఎడబాయము.